మూవీ కుబేరా? పర్లేదు, ఈ వీకెండ్కి బెస్ట్ ఫిల్మ్ అనిపిస్తుంది. ఈ వీకెండ్కి చూడొచ్చు. అంటే శేఖర్ కమ్లా గారు చెప్పినట్టు నా చిత్రాల కన్నా ఇక్కడ ది బెస్ట్ అవుతుంది, 10 టైమ్స్ బెటర్గా ఉంటుంది, ఓవర్గా చెప్పాడు. కానీ అంతైతే లేదు. ఈ వీకెండ్కి అయితే చూడొచ్చు. నెవర్ గెట్ బోర్. సినిమాలో మీరు అసలు దేనికి కనెక్ట్ అయ్యారు? అసలు కనెక్ట్ అయ్యే విధంగానే ఉందా సినిమా అందరికి? సినిమా అంటే మనకు స్టార్టింగ్ నుంచి ఏంటంటే నాకు నచ్చింది ఏంటంటే ఒక ట్విస్ట్స్ పెద్ద లేవు, పెద్దగా అది ట్విస్ట్ అనేది లేదు. ఇంకోటి ఏంటంటే ఒక స్టోరీ అనేది స్టార్టింగ్లో మనకు అర్థమైపోతుంది. ఒక ఇంట్రెస్టింగ్ అనేది లేదు. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది, సెకండ్ హాఫ్లో ఏం జరుగుతుంది అంతా కూడా స్టార్టింగ్లోనే మనకు స్టోరీ టెల్లింగ్ అనేది క్లారిటీగా ఉంది. కాబట్టి ఆ ఇంట్రెస్ట్ అయితే కలగలేదు. సో మల్టీ స్టారర్గా వచ్చిన సినిమాలో మరి ఇద్దరు క్యారెక్టర్స్లో ఎవరి క్యారెక్టర్ కొంచెం ఎఫెక్టబుల్గా ఉందంట? అంటే మనకి మెయిన్ హీరోగా ధనుష్ అనే చెప్పొచ్చు. ఏంటంటే నాగార్జున్ని ఒక లాస్ట్ క్లైమాక్స్కి ఎండ్ చేసేసారు నాగార్జున పాత్రని. అంటే ఇద్దరు యాక్టింగ్ చాలా ప్లస్ పాయింట్. అంటే నాగార్జున గారి యాక్టింగ్ ఎట్లా ఉందంటే సొసైటీకి ఒక మంచి చేయాలా చెడు చేయాలా అనే కన్ఫ్యూషన్తో కూడుకున్న పాత్ర ఎక్సలెంట్గా నాగార్జున నటించాడు. ఇంకోటి ఎవరి క్యారెక్టర్ ఎక్కువ డామినేటింగ్గా అనిపించింది? ఓవరాల్గా ఏంటంటే నాగార్జునకి అంత సెటిల్ పర్ఫార్మెన్స్ అనిపించింది తప్పితే ధనుష్ యాక్టింగ్ టాప్ నచ్చుకుందండి. అంటే ఒక బిచ్చగాడిగా స్టార్టింగ్ నుంచి ఒక బిచ్చగాడిగా చూపించి ఒక సినిమా స్టార్ట్ అయిన కాసేపటికే తన పొజిషన్ చేంజ్ చేసినా సరే సినిమా మొత్తం కూడా బిచ్చగాడి ఆ హావభావాలు కానీ అంటే మనం బయటకు వచ్చేంత వరకు కూడా క్లైమాక్స్ వరకు కూడా బిచ్చగాడి హావభావాలు ఎక్స్ప్రెషన్స్ అంతా కూడా ధనుష్ యాక్టింగ్ని తెలిపిద్దండి ఈ చిత్రం.